ఇక తిరువూరులో అమరావతి హాస్పిటల్ వద్ద ఆసుపత్రి స్టాఫ్ నిరసనకు దిగారు. తమకు గత 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, వెంటనే జీతాలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి దాదాపు 60,000 రూపాయలు రావాల్సి ఉందని బాధితులు వాపోతున్నారు. కుటుంబ పోషణ, ఫీజుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. ఇక జీతాల గురించి అడిగినందుకు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని వారు తెలిపారు. పిలిచి మీకే ఇస్తాము, మీరు ఇప్పటికే 6 నెలల నుంచి మేము ఇవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి ఎక్కడైనా జాయిన్ అయిపోండి, మేము 15 రోజులలో అమౌంట్ చూసుకొని మీకు ఫోన్ చేసి కానీ పిలిచి మిమ్మల్ని అందరినీ మీ చేతుల్లో మీ శాలరీని క్లియర్ చేస్తామని చెప్పారు. అదే మాట ప్రకారం మాకు ఎక్స్పీరియన్స్ లెటర్లు తీసుకొని మేము ఆ రోజు నుంచి హాస్పిటల్కి రాకుండా ఆగిపోయాము. 15 రోజులు అన్నది ఇప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు వచ్చినా కానీ ఇంతవరకు మా శాలరీలు అనేది క్లియర్ చేయలేదండి. ఈరోజు ధర్నా చేద్దామని హాస్పిటల్కి వచ్చాము. మీరు నా హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి వచ్చారు. మీ వల్ల నాకు పరువు పోయింది. మీరు ఆడియో లీక్ చేశారు, మీ ఆడియో ఎవరు లీక్ చేశారనేది మాకు చెప్పండి, లేకపోతే మీ శాలరీలు మీకు ఇవ్వము, మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము అని ఎస్ఐ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇప్పుడు వచ్చారండి. మాకు ఏది జరిగినా కానీ పూర్తి బాధ్యత దత్తు గారే తీసుకోవాలండి. మా శాలరీలు మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. అయితే 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇరుగు అదుగు అని గుర్తిస్తున్నారు. మా పిల్లల్లో చాలా ఇబ్బందిగా ఉంది. అయితే వచ్చినప్పుడల్లా రేపు ఎల్లుండి ఇస్తాము అంటున్నారు. వారాలు వాయిదాలు అవుతున్నాయి కానీ మాకు జీతాలు అయితే మా చేతికి రాలేదండి. వెంబడే ఇప్పిస్తారని మేము ఇలా వచ్చామండి. ఇక్కడ 2020 సంవత్సరంలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 6 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వలేదు. 2023 జూలై అసలే ఆఫ్ చేశారు, 1 నెల మొత్తం. తర్వాత ఇప్పుడు 2025 ఆగస్టు నుంచి 6 నెలల జీతాలు ఇవ్వాలి, ఇస్తాము అదిగో ఇస్తాము అంటున్నారు. మేమైతే ఇక్కడ రెంట్ కొంటున్నాము, పిల్లలకి ఫీజులు కట్టాలి, డాక్టర్లు కట్టాలి. 6 నెలల నుంచి ఇంట్లో పిల్లలు, హస్బెండ్, మేము చాలా సఫర్ అయ్యాము. మళ్ళీ అందులో రీసెంట్గా మా హస్బెండ్ ఒక 3 మంత్ క్రితం చనిపోయారు, అంటే కానీ పట్టించుకోలేదు. 6 నెలల నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము.